సార్ ఇప్పుడు పిల్లలు 7 నెలల్లో పుట్టారు లేదా 8 నెలలో పుట్టారు. అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్, బాడీలో పార్ట్స్ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండదు. సో, అలా పుట్టిన వాళ్ళకి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉందా? నాకమ్మ ఇది ఒక గుంటూరులోనే ఒకళ్ళు నా క్లయింట్స్. హ్మ్. వాళ్ళకి మ్యారేజ్ అవ్వటం లేదని చెప్పి నా దగ్గరికొచ్చారు. ఓకే. నేను అదంతా చేసి ఫలానా ఏప్రిల్‌లో మ్యారేజ్ అవుతదమ్మా అని చెప్పాను. చెప్పి పర్టిక్యులర్‌గా చెప్పా. అమ్మ కుదిరినాక పెళ్లి డేట్ నన్ను అడిగి పెట్టుకోండమ్మా. పంతులు గారి దగ్గర 4, 5 డేట్లు తీసుకొనొచ్చి నా దగ్గర రండమ్మా అని చెప్పి అందరికి చెప్తా. అలా మ్యారేజ్‌కి వచ్చిన వాళ్ళందరికీ. మీ ఊళ్ళో ఎవరైతే పంతులు గారు ఉంటారో వాళ్ళ దగ్గర డేట్లు తీసుకొని నా దగ్గర రండమ్మా. నేను మంచి డేట్ ఇస్తాను. మీకు బావుంటది అని. కానీ నాకు తెలిసిన ఒక మంచి ఫ్యామిలీ, నాకు బాగా క్లోజ్ అయినటువంటి ఫ్యామిలీ నా దగ్గరికి వస్తే మ్యారేజ్ డేట్ కూడా ఫలానప్పుడు మ్యారేజ్ అయిద్దని చెప్పా. ఫారెన్ సంబంధం, మంచి సంబంధం వచ్చింది అనుకున్నట్టుగా. వెంటనే ఒక 1 వీక్‌లో పెళ్లి చేయాల్సి వచ్చింది. ఈ గాబరాలో నన్ను మర్చిపోయారు. జనరల్‌గా కర్మబంధం అలానే ఉంటుంది. మ్యారేజ్ చేసేశారు. పిల్లలు పుట్టారు, 2 కమల్లో పుట్టారు. వాళ్ళు బాగా డిస్టర్బెన్స్గా పుట్టారు. సరే, ఒకళ్ళు బాగానే ఉన్నారు, ఒక అబ్బాయి అయితే ఇక ఉండడండి, చనిపోతాడు అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అదేదో బాక్స్లో పెట్టారు. అప్పుడు నేను గుర్తొచ్చా. అర్థమైందమ్మా? అప్పుడు పేర్లు పెట్టాలి, అవి చేయాలి కదా. అప్పుడు నేను గుర్తొచ్చి నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను చెప్పా, అదేందమ్మా మీరు నాకు బాగా తెలుసు కదా, ముహూర్తం అప్పుడు కూడా నేను రమ్మని చెప్పాను కదా అంటే, చెప్పారండి కానీ ఇలా జరిగిందని ఏదో వాళ్ళ స్టోరీ, వాళ్ళ పాపం వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే బాక్స్లో ఉన్నాడండి పిల్లోడు, డాక్టర్లు అయితే ఆశీర్వాదాలు వేసుకోమని చెప్పారు. ఇక ఏం చేయాలి ఏంటి అంటే, అబ్బాయికి డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్, ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ వచ్చేటువంటి పేరు పెట్టా. నేను కూడా ఇప్పుడు అబ్బాయి మంచి ఆరోగ్యంగా జీవించి బాగా ఉంటే నా జేబులో 10 రూపాయలు పోదు. మీరు అబ్జర్వ్ చేయండి. అబ్బాయికి హెల్త్ బాగా ఉంటే నాకు ఒక ఛాలెంజ్ లాగా ఉండింది, మంచి పేరు వస్తుంది. ఏదో ఒక పేర్లని పెట్టేశాను అనుకోండి, వాళ్ళు ఏదో తెచ్చుకుంటారు పేరు. ఈ పేరు అనుకున్నాను, ఇది బాగానే ఉందమ్మా అని చెప్పి పేరు పెడితే మామూలుగా ఉంటుంది. మళ్ళీ అబ్బాయి ఉన్నటువంటి స్టేజ్లోనే కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ అలాంటి వాటిని ఛాలెంజ్గా తీసుకొని ఒక అద్భుతమైన పేరు పెట్టా. ఏది, డిసీజెస్ ఆల్సో గెట్ క్యూర్డ్ అండ్ ఇట్ ఆల్సో ఎష్యూస్ ఏ పర్మనెంట్లీ హ్యాపీ లైఫ్ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళకి చదివి వినిపించా వాళ్ళ ఫోన్లోనే. అప్పుడు వాళ్ళకి ఏమైపోయిందో కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా, ఓహో మా అబ్బాయికి తగ్గిపోయి బతుకుతాడు, చాలా బాగుండిద్దని. అంతకుముందు దాకా ఆశలు వదిలేసుకొని ఉన్నారు. అప్పుడు ఏమవుతారు, కొంచెం ఇంకా కేర్ తీసుకుంటారు. అలా చేసి దాంతోపాటు 24 అవర్స్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి, అబ్బాయి ఎన్నాడో లేదు నీకు అనవసరం అంటే, వాళ్ళ అమ్మ కూడా ఉండదమ్మా బాక్స్లో పెడితే, తెలుసా తెలీదు, బాబు ఒక చోటు ఉంటాడు, అమ్మ ఒక చోటు ఉంటారు. అక్కడ ఛార్జింగ్ పెట్టేసి అక్కడ ఫోన్ పెట్టేసేయండి. 45వ అధ్యాయం పెట్టండి. గురుచరిత్ర 45వ అధ్యాయం పెట్టండి. గురుచరిత్ర 45వ అధ్యాయంలో గురువు ఏం చెప్పాడంటే, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, అంటే బాగా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఎలా ఆరోగ్యం ఇచ్చాడు విత్ ఇన్ డేస్లో అనేది ఆ అధ్యాయం యొక్క మీనింగ్. అదే సూరా నంబర్ 45 ముస్లిమ్స్కి 45వ సూరా ఏం చెప్పిందంటే, అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడానికి రెడీగా ఉండి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి భగవంతుడు అల్లా ఎలాంటి హెల్త్ని ఇచ్చాడు. అదే కీర్తనలో 45వ కీర్తన ఏం చెప్పిందంటే, అనారోగ్యంతో బాధపడి చనిపోతున్న వాళ్ళకి భగవంతుడు ఎలా స్వస్థత చేర్చాడు అనేది ఆ అధ్యాయం యొక్క మీనింగ్. అన్నీ ఒకటే, అన్నీ ఎటు చూసినా కానీ అన్నీ ఆ 45వ అధ్యాయం అదే చెప్పారు. అదేంటంటే, వీళ్ళేమో అయ్యప్ప మాల వేసుకోమన్నారు, వాళ్ళేమో రంజాన్లో ఇలా ఉపవాసాలు ఉండమన్నారు, ఇలా అన్నీ రకరకాలుగా మనకు తెలిసిన విషయమే అలా ఉన్నాయి. వాళ్ళకేం చేశానంటే 45వ అధ్యాయం కంటిన్యూస్గా పెట్టండి అమ్మ. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇది వినండి, మీరు విని దానిలో ఏం చెప్పాడు గురువు అనేటువంటి చూసి ఫాలో అవ్వండి అని చెప్పి పెడితే, ఇప్పుడు ఆ అబ్బాయికి 2వ ఏడమ్మ సూపర్గా ఉన్నాడు. అంటే ఇవన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయనల్లా అద్భుతంగా ఉండి వాళ్ళు చెప్పడం, మా అబ్బాయి అబ్బాయి అల్లదా తట్టుకోలేకపోతున్నాం అండి, భలే యాక్టివ్ అండి అని చెప్తున్నారు. అంటే దాని గొప్పతనం ఏంటి, నాది కాదు, అక్కడ గురువు యొక్క గొప్పతనం. ఒక గురువు ఆల్రెడీ ఒకళ్ళకి ఏం చేశాడంటే ఇలా మంచి చేశాడు, ఆల్రెడీ ఒకళ్ళకి మంచి చేశాడంటే ఈ అబ్బాయికి కూడా మంచి చేస్తాడు. ఈ అబ్బాయికి అన్న గురువుకి ఏం లేవు కదా.
ఇప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే హైవేలో ఇక్కడి నుంచి విజయవాడకి 4 అవర్స్లో వెళ్ళాడు. ఇంకొక ఆయనకి కూడా చెప్పిన అదే 4 అవర్స్లో వెళ్తాడు కదా, అంటే ఆ వే అలా ఉండిద్ది కదా. అది చెప్పా నేను, అయ్యా నాకు తెలిసిన ఒక ఆయన ఇలా 4 అవర్స్లో వెళ్ళాడు, నీకు అర్జెంట్ అన్నావు కాబట్టి ఈ దారిలో వెళ్ళు, 4 అవర్స్లో నువ్వు చేరుతావు అని చెప్పా. వెళ్ళింది ఆయనే, వెళ్ళింది ఆయనే, అన్ని చేసింది ఆయన. అలానే ఒక గురువు ఒక అతనికి హెల్త్ ఎలా ఇచ్చాడు, మీ అబ్బాయికి కూడా ఇస్తాడని చెప్పి ఇలా ఇవ్వటం వల్ల ఇలా జరిగింది. ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయం ఏంటంటే అమ్మా, నేను ఓన్లీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్నే కాదు, నేను ఒక ఆధ్యాత్మికవేత్తని. మీరు ఒక్క కెమెరా తీసుకొని మా బజార్లో ఎవరి గురించి అన్నమ్మా ఎక్కడైనా తెలియవచ్చు తెలియకపోవచ్చు, వాళ్ళ బజార్లో వాళ్ళ గురించి తెలిసిపోతుంది. కెమెరా తీసుకొని వచ్చి అక్కడ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు, ఆ బజార్లో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా. ఏమండి ఇక్కడ రహమాన్ అంటే అండి ఇలా టీవీలో చెప్తుంటాడు, బాగా చెప్తాడని అది ఆయన ఊరినే చెప్పుకుంటూ ఉంటాడు ఫోన్లో టీవీలో, అసలు ఏంటండి అని చెప్పి అలా అడిగితే, మా ఇళ్ళ పక్కన వాళ్ళని వెళ్ళే ముందు వాళ్ళని అడిగితే, ఆయన అండి సాయంత్రం తోలుతా వస్తాడండి, పొద్దునే తోలుతా వెళ్తాడండి అన్నారనుకో, అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు, వేస్ట్ కదా. అదే మీరు వచ్చి అలా కెమెరా పెట్టినప్పుడు, ఆయనమ్మ మొన్న మా ఆవిడకి నడువు నొప్పి వచ్చి వరంగల్ వెళ్ళి చూపించినా తగ్గకపోతే ఇదిగోండి ఈ అధ్యాయం చదువుకోమన్నాడు, ఇదిగోండి ఇప్పుడు మా ఆవిడ చూడండి ఎంత బాగుందో, ఇగో మా వాళ్ళకి బాగోపోతే ఇలా చెప్పాయండి, మా అబ్బాయి CA చదువుతున్నాడు, CA నేను చదవను మానేస్తాను అని ఇంట్లో పెద్ద గొడవ అవుతుంటే ఆయన వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు, సెట్ అయిపోయింది. ఇంకో చిన్న విషయం ఏంటి తెలుసమ్మా, ఒక ఆయనమ్మ 10 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి అంతా జాబులు చేసి అంతా చేశాడంట. 10 years బ్యాక్ ఆయన నిన్న శనివారం కానీ అంతకుముందు శనివారం అమ్మ నా దగ్గరికి వచ్చాడు. 10 ఏళ్ల క్రితం అంటే నాకు 9:30-10 ఫోన్ చేశాడంట, నైట్ జనరల్గా ఫోన్ ఎత్తారు కదా, నేను ఫోన్ ఎత్తానంట. ఫోన్ చేసి నేను ఇలా చనిపోతున్నానండి అని చెప్పాడంట. నేను ఒకే ఒక వర్డ్ చెప్పానంట, రెండో వర్డ్ కూడా చెప్పలేదంట. ఆయన చక్కగా బతికి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇప్పుడు 10 ఏళ్ళు అమెరికాలో ఉంటూ ఉట్టి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి వెళ్ళాడు. చాలు కదా నా జీవితానికి. నేను అనేది ఏంటంటే ఆయన వచ్చి ఒక్క వర్డ్తో ఒక మంచి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న ఒక అబ్బాయి, ఒక మన భారత పౌరుడు చనిపోతున్న టైంలో ఒక్క వర్డ్ చెప్పి ఆయన మనం బతికించామంటే భగవంతుడు నన్ను ఒక పర్పస్ కోసం తీసుకొచ్చాడనే కదా దాని అర్థం. మా రంజిత్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు నాకు, నేను ఫస్ట్లో కంప్యూటర్ మాస్టర్లే అమ్మ. మొన్న ఊరిని ఏదో పని ఉండి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి అంటాడు, నిన్నే అండి మా ఇంట్లో మీ గురించి చెప్పుకున్నాం, ఒక పర్పస్ కోసం పుట్టారు మీరు అంటే. ఎంతోమందికి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి కంప్యూటర్లో సెటిల్ చేసి అంటే లైఫ్లు ఇచ్చాం, తర్వాత ఇలా న్యూమరాలజీకి వచ్చి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి అలా సెటిల్ చేస్తున్నాం. అంటే కొంచెం నెగిటివ్ ఉన్న వాళ్ళని ఇక్కడ అంటే భగవంతుడు ఒక పర్పస్ కోసం నన్ను పంపించాడు, ఆ పర్పస్ సాల్వ్ చేస్తూ వస్తున్నాం. ఇలా ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళని ఎంతోమందిని కవర్ చేయడం కూడా జరిగిందమ్మా. లేకపోతే ఇన్ని రోజులు జరగదు నాన్న. మీకు చిన్న విషయం ఏంటంటే పెద్ద హీరో సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదమ్మా. ఎంత పెద్ద హీరో అయినా ఆయన హీరో కదా అని ఊరుకోరు, సినిమా ఆడదు, సబ్జెక్ట్ ఉంటేనే ఆడిద్ది. మరి ఇన్ని రోజుల నుంచి నేను ఇలా ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, ఇలా చేస్తున్నానంటే మరి సినిమాలో స్టోరీ ఉన్నట్టే కదా. స్టోరీ ఉండి వాళ్ళందరూ ఇదవుతుంటేనే కదా. నిన్న ఎవరో MRO అంట, వాళ్ళ అబ్బాయిది పేరు పెట్టానంట, వాళ్ళ అమ్మాయి పుట్టింది, మళ్ళీ మన దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎందుకని వాళ్ళ అబ్బాయి బాగా ఉంటేనే కదా రెండో అమ్మాయి దగ్గరికి ఈ విషయంలో మన దగ్గరికి వచ్చేది. అంటే మనం చేసే పని అలా చేయాలి. అందువల్ల నేను ఒక తాత వయసులో ఉన్నా, నేను అది కూడా నా వయసుకి కూడా వాల్యూ ఇస్తా. తాత వయసులో ఉన్నాను కాబట్టి వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టమంటే నా మనవాళ్ళతో సమానం. వీళ్ళని ఎలా లైఫ్లో పైకి తీసుకురావాలి, వీళ్ళని ఎలా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అనేది చూస్తానే తప్ప ఏదో పేరు పెట్టకూడదు. ఏదో పేరు పెట్టను నేను. మీరు అన్నీ అబ్జర్వ్ చేసుకోవచ్చు, అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి అంత మంచి పేర్లు పెట్టి మంచి లైఫ్ ఇవ్వటం జరుగుతుంది. నమస్కారం. నమస్కారం సార్.